మహాభారతం తెలుగులో ఎపిసోడ్ 23 ఇప్పటివరకు ఆదిపర్వం మరియు సభాపర్వం పూర్తి అయ్యాయి. ఇప్పుడు అరణ్యపర్వం. ధర్మరాజు వర్ధమానపుర ద్వారం నుండి ఉత్తరంగా ప్రయాణమయ్యాడు. సోదర కళత్రపుత్ర సహితంగా గంగానది తీరాన బసచేశాడు. పవిత్ర గంగలో స్నానం చేయగానే అందరి మనక్లేశాలు మాయమయ్యాయి. మరునాటి ఉదయం వందలాది బ్రాహ్మణ పురోహితులు వేదగానం చేసుకుంటూ ధర్మజుడున్నచోటుకి వచ్చారు. పాండవులందరినీ సతమానం భవతు అంటూ దీవించారు. వారందరూ ధర్మజునితో పాటుగా వనవాసానికి సిద్ధమైవచ్చారని తెలిసి బాధపడ్డాడు ధర్మరాజు. బ్రాహ్మణోత్తములారా, నామీద మీకున్న అభిమానం నాకు తెలుసు. మాతోపాటు మీరుకూడా వనవాసానికి వస్తామనటం నాకు మనస్తాపాన్ని కల్గస్తున్నది. ఈ ఘోర అరణ్యంలో క్రూరముగాల మధ్య కందములాలు తింటూ బ్రతకటం మీవల్ల కానిపని. అంతేకాక మీందరికీ ఆహారాన్ని సమకూర్చిపెట్టటం నావల్ల కాదేమోనన్న భయం కలుగుతోంది. దయచేసి మీరందరూ మీ స్వస్థానాలకు తిరిగి వెళ్ళండి అంటూ చేతులెత్తి నమస్కరించాడు ధర్మరాజు. కాని ధర్మజుని విడిచివెళ్లటానికి ఎవ్వరూ అంగీకరించలేదు. అప్పుడు పాండవ పురోహితుడైన ధౌమ్యుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు. యుధిష్ఠిరా, నీమీద అభిమానంతో నీతోడుగా బ్రతకాలని వచ్చిన వీరిపోషణ గురించి విచారించకు. దీనికొక తరుణోపాయముంది. సకల చరాచర జీవాన్నదాత అయిన సూర్యదేవుని ఆరాధించు. నీ సమస్యకు నివారణోపాయాన్ని ఆయనే సూచిస్తాడు. సూర్యుని అనుగ్రహం సంపాదించటానికి నీకొక దివ్యమంత్రం ఉపదేశిస్తాను. ఈ దివ్యమంత్రాన్ని పూర్వం ఇంద్రునివల్ల నారదుడు, నారదునివల్ల వసురాజు, వసురాజునివల్ల నేను పొందటం జరిగింది అన్నాడు ధౌమ్యుడు. ధన్యోస్మి అన్నాడు ధర్మజుడు. వెంటనే గంగానదిలో స్నానం చేశారు. ఆబ్రహ్మముహూర్త సమయంలో ధర్మజునికి సూర్యనారాయణ దివ్యమంత్రాన్ని ఉపదేశించాడు ధౌమ్యుడు. ధర్మజుడు సూర్యోపాసన ప్రారంభించాడు. అక్షయపాత్ర, సూర్యదేవా, కమలబాంధవ, స్వయంప్రకాశక, సకలజీవాన్న దాత, చైతన్య ప్రదాత, తిమిర సంహారక, పాపవిదారక, విజ్ఞానదాయక, అభీష్టప్రదాయక, సూర్యనారాయణ పాహిమాంపాహి మహామంత్ర ప్రభావం వల్ల కొద్దిరోజులకే సూర్యభగవానుడు సంతసించి ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజుకి ఒక బంగారు పాత్రను ఇస్తూ, యుధిష్ఠిరా, ఇది మహిమోపేతమైన హేమపాత్ర, షడసోపేతమైన పక్వాన్నాన్ని ఎంత కావలసినా ప్రసాదిస్తుంది. అందరూ భోజనం చేసిన తరువాత పాత్రను శుచిగా శుభ్రపరచాలి. ఒకసారి పాత్రను పరిశుభ్రం చేసిన తరువాత ఇక ఆ రోజుకి మరలా ఆహారాన్ని ప్రసాదించదు. నీ 12 వనవాసానంతరం ఈ అక్షయపాత్ర మరలా నన్ను చేరుకుంటుంది అని చెప్పి ధర్మజునికి అక్షయపాత్రను ఇచ్చి అంతర్ధానమయ్యాడు. మహదానందభరితులయ్యారు పాండవులు. సమస్త పాండవ పరివారానికి ప్రతినిత్యం రుచికరమైన దేవతాన్నం లభిస్తుండేది. ఈ విధంగా పాండవులకు ఆహార సమస్య తీరిపోయింది. పాండవులు కామ్యకవనానికి బయలుదేరి వెళ్లారు. కామ్యకవనంలో బకాసురుని తమ్ముడు కిమ్మిరుడు అనే రాక్షసుడు పాండవులపై విరుచుకుపడ్డాడు. భీమసేనుడు అవలీలగా వాడ్ని చంపివేశాడు. ఇదిలా ఉండగా హస్తినాపురంలో ధృతరాష్ట్రునికి మనస్సు సరిలేకుంది. మాయా జూదానంతరం ద్రౌపదివస్త్రాపహరణం జరగటం పాండవులు సపథాలు చేయటంతలుచుకుని ధృతరాష్ట్రునికి నిద్రరావటంలేదు. వెంటనే మహామంత్రి విదురుణ్ణి పిలిపించుకుని తన బాధనంతా చెప్పుకొన్నాడు. మహారాజా, మొదటినుండి నేను మీకు చెబుతూనే ఉన్నాను. దుర్యోధనుడు దుష్టల్గ్నంలో పుట్టాడు. దుర్యోధనునివల్ల కౌరవనాశనం తప్పదు. నామాట వినండి. పాండవుల రాజ్యాన్ని పాండవులకు ఇచ్చివేయండి. కురువంశనాశనాన్ని అడ్డుకోండి అంటూ హితవు చెప్పాడు. విసభాపర్వం విదురుడు పాండవులను వెనకేసుకురావటం ధృతరాష్ట్రునికి చాలా కోపం తెప్పించింది. అసలే అశాంతితో ఉన్న మహారాజు మరింత మండిపడ్డాడు. విదురా, మొదటినుండి నీవు పాండవ్ పక్షపాతివి. నీకు నా బిడ్డలంటే పడదు. దుర్యోధనునిమీద నీకెంతటి కోపముందో నాకు తెలుసు. పాండవులంటే అంతటి అభిమానముంటే వారిదగ్గరకే వెళ్ళు అంటూ కస్సుబుస్సుమని కసురుకున్నాడు. సరే మహారాజా, నేనిక్కడ ఉండటం మీకు సమ్మతం కాకపోతే మీరన్నట్లు ఆ పాండవుల దగ్గరకే వెళతాను. కాని మహారాజా, నేను పాండవ్ పక్షపాతిని కాదు. నేను ధర్మ పక్షపాతిని, కురువంశ శ్రేయోభిలాషిని. హస్తినాపుర సామ్రాజ్య మహామంత్రిగా ఇప్పటివరకు నా ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వర్తించాను. ఈరోజే నేను పాండవులున్న చోటుకి వెళ్ళిపోతున్నాను. అనుమతించండి. పాండవ వనవాసం. మధ్యందిన భాస్కరుడు మండిపడుతున్నాడు. అందరూ స్నానాదులు ముగించి భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో విదురుడు కామ్యకవనానికి వచ్చాడు. ఎండకు ఆయాసపడుతూ జారుతున్న చెమటల్ని ఉత్తరీయంతో తుడుచుకుంటూ తమ గుడారంవైపుగా వస్తున్న విదురుణ్ణి చూచి విస్మయపడ్డారు పాండవులు. ఎదురు వెళ్లి విదురుని కాళ్లకు నమస్కరించారందరూ. ఏ విధమైన రాజభూషణాలు లేకుండా
అరణ్యవాసం అనుభవిస్తున్న పాండవుల్ని అక్కున చేర్చుకున్నాడు విదురుడు. భోజనానంతరం విదురుని రాకకు కారణం అడిగాడు ధర్మరాజు. యుధిష్ఠిరా, వయోవృద్ధులమైన మా కండ్లముందే నీకు అన్యాయం జరిగింది. మేమందరం చూస్తూ ఊరుకున్నామేగాని దుర్యోధనుణ్ణి మందలించి నీకు న్యాయం చేయలేకపోయాం. ఇది విధికృతమని నేను సరిపెట్టుకోలేకపోతున్నాను. నా పాపానికి ప్రాయశ్చిత్తంగా నీతోపాటు నేనుకూడా అరణ్యవాసం చేయటానికి వచ్చాను. తమమీద విదురునికి ఎంత మమకారం ఉందో పాండవులైదుగురికీ తెలుసు. ఏ చిన్న లోపం పాండవులకు జరిగినా మహారాజును ఏమిటిది అని ప్రశ్నించే మొదటి వ్యక్తి విదురుడొక్కడే. తమతో ఉండటానికే విదురుడు వచ్చాడని తెలియగానే పాండవుల కళ్లలో నీరు నిలిచాయి. తండ్రి, మామీద మీకున్న మమకారం ఎంతటిదో మాకు తెలియదా? వయోవృద్ధులైన మీరు మాతోపాటుగా అరణ్యవాసం చేస్తాననటం మాకు సమ్మతమా? ఎంతమాత్రం మేము అంగీకరించం. అంధులైన పెదనాన్నగారికి మీ సహాయం ఎంతో అవసరం. అజ్ఞానంతో వివేకమ్మరచి ఆవేశపడి జూదం ఆడి తప్పుచేసింది నేను. శిక్ష అనుభవించాల్సింది కూడా నేనొక్కడనే. నేను చేసిన తప్పుకి నాతమ్ములై పుట్టిన కారణంగా భీమార్జున నకుల సహదేవులు కూడా ద్రౌపది సహితంగా నాతోపాటు అరణ్యవాసం చేస్తున్నారు. దీనికే నేను బాధపడుతున్నాను. మీరుకూడా నాతో అరణ్యవాసం చేస్తుంటే చూచి భరించలేను తండ్రి అంటూ విదురుని వడిలో తలవాల్చి వెక్కివెక్కి ఏడ్చాడు ధర్మరాజు. ధర్మజుని దుంహకంచుచి తట్టుకోలేక విదురుడు కూడా కళ్ళు వత్తుకొన్నాడు. అక్కడున్న పరివారమంతా బాధానదిలో పడిపోయారు. ఎవరికి వారే తలవంచుకొని కళ్ళు తుడుచుకొన్నారు. కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారందరూ. అదే సమయానికి హస్తినాపురం నుండి సంజయుడు పాండవుల వద్దకు వచ్చాడు. సంజయుడు వస్తూనే విదురునికి నమస్కరించి పాండవుల క్షేమ సమాచారాలను తెలుసుకొన్నాడు. సంజయునిరాకకు కారణం అడిగాడు విదురుడు. విదురమహాశయ, మీరు ధృతరాష్ట్రులవారిమీద కోపగించుకుని వచ్చారట. మీరు వచ్చిన నిమిషం నుండి మహారాజులవారు నిద్రాహారాలు మాని మీకోసం బెంగపడుతున్నారు. వెంటనే మిమ్ములను వెంటతీసుకుని రావలసినదిగా నన్ను పంపించారు అంటూ వచ్చిన కారణం చెప్పాడు సంజయుడు. సంజయ, నేను రాలేనని మహారాజులకు చెప్పు. అంతఃపురం కన్నా నాకిక్కడే బాగుంది. విచక్షణాజ్ఞానంలేని రాజులకు కొలువు చేయటం నావల్ల కాదు. మరుమాట్లాడటానికి సాహసించలేకపోయాడు సంజయుడు. తండ్రి, మహారాజుల ఆజ్ఞను ధిక్కరించటం మీవంటి ధర్మవిధులకు తగని కార్యం కదా. మనమే రాజాజ్ఞను ధిక్కరిస్తే ప్రజలకు పలుచదనం కాదా? మామీద ప్రేమతో మీరు వనవాసం చేయటం మాకెవరికీ సంతోషం కాదు. అంతేకాకుండా మా అమ్మ కుంతీదేవిని మీరున్నారన్న ధైర్యంతోనే హస్తినలో వదలివచ్చాం. మీరు లేకపోతే మా అమ్మకు ధైర్యం చెప్పి ఊరడించేవారు. ఎవరున్నారక్కడ? వెళ్ళండి తండ్రి. హస్తినానగరానికి మరలిపోండి దీనంగా బ్రతిమలాడాడు ధర్మరాజు. ఇష్టం లేకపోయినా సంజయుని వెంట బయలుదేరి వెళ్లాడు విదురుడు. పాండవులు కామికవనంలో ఉన్నారన్న వార్త తెలిసిన పాంచాల యాదవ భోజదేశాల నుండి కృష్ణుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు మొదలైన వారంతా పాండవుల్ని వెదుక్కుంటూ వచ్చారు. కృష్ణుని వెంట సుభద్రాభి మన్యులు కూడా వచ్చారు. అల్లుల్లదు స్థితికి కన్నీరు కార్చాడు ద్రుపదుడు. సహోదరి పరాభావాన్ని విని వెక్కివెక్కి ఏడ్చాడు దృష్టద్యుమ్నుడు. పాండవుల దురదృష్టాన్ని తలచుకుంటూ సుభద్ర ఎంతగానో బాధపడింది. అందరినీ ఓదార్చాడు కృష్ణుడు. పొంగుపరలుతున్న కన్నీటిని కనురెప్పలతో అదుముకొంటూ కృష్ణునికి పాదాభివందనం చేస్తూ ఆగని దున్హకంతో బావురుమన్నది ద్రౌపది. కృష్ణుని మనస్సు ఆర్ద్రమయ్యింది. అన్నా వాసుదేవా, కురుసభలో నాకు జరిగిన అవమానం గురించి వినే ఉంటావు. కులకాంతనన్న గౌరవం లేకుండా నిండుసభలో నా మానభంగానికి ప్రయత్నించాడు దుర్యోధనుడు. అశ్వమేధయాగంలో అవబృధస్నానంతో తడిసిపవిత్రమైన నా కురులను పట్టుకుని బరబరా ఈడ్చుకుంటూ రాజదర్బారుకి లాక్కెళ్లాడు దుశ్శాసనుడు. కృష్ణా, ఏ యుగంలోనైనా కులకాంతకు ఇంతటి అపచారం అగౌరవం జరగటం విన్నావా? అందరి స్త్రీలలాగా నాకున్నది ఒక భర్త కాదు, 5గురు భర్తలకు భార్యను నేను. దేవేంద్రసములకైనా వణుకు పుట్టించగల వీరులకు భార్యనై ఉండికూడా ప్రబుద్ధుల ప్రల్లదాలకు బలికావలసి వచ్చింది పొరలుతున్న దుంహకాన్ని కొంగులో దాచుకుంటూ. అన్నయ్యా, పవిత్రాగ్నిలో పుట్టాను. పేరెన్నికగన్న కురువంశానికి కోడలినయ్యాను. అప్రతిమ వీరులైన పాండవులకు ఇల్లాలినయ్యాను. ఎన్ని ఉండి మాత్రం ఏం లాభం అన్నయ్యా? ఋతుమతిగా ఉన్న నన్ను రాజలోకముందు వివస్త్రను చేయటానికి దుర్యోధనుడు ప్రయత్నించిన నిమిషంలో ఎవ్వరూ రక్షించలేకపోయారు. కృష్ణా, నీవేగనుక రక్షించుకుంటే నేనేమయ్యుండేదాన్ని చెప్పలేక చెబుతూ ఏడ్చింది ద్రౌపది. పాండవుల ముఖాలు అవమాన భారంతో రక్తరంజితమయ్యాయి. తలవంచుకొన్నాడు ధర్మరాజు. చేతులు నలుపుకొన్నాడు అర్జునుడు. బుసలు కొడుతూ ధర్మజునివంక చూచాడు భీముడు. దూరంగా నిల్చుని సోదరి పరాభవాన్ని వింటూ కన్నీళ్లను వత్తుకొంటున్న దృష్టద్యుమ్నుడు గబాలున వచ్చి ద్రౌపదిని కౌగలించుకొని ఏడ్చాడు. కన్నకూతురి కన్నీటి కథను వింటూ
ద్రుపదుడు అచేతనంగా తలపట్టుకుని కూర్చుండిపోయాడు. అందరూ ప్రజ్వలించటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాలుగా ఉన్నారు. అందరివంకా చూచాడు కృష్ణుడు. శాంతించు సోదరీ! నీవెంతటి బాధను గుండెలో దాచుకున్నావో నాకు తెలుసు. పాండవులు ధర్మపరులు కావటం వల్లనే నీకానాడు కురుసభలో అవమానం జరిగింది. నీభర్తలు కళ్ళెర్రజేస్తే కౌరవులు మాడిబూడిదైపోతారు. నిన్ను పరాభవించి కౌరవులు వాళ్ల మరణానికి వారే ముహూర్తాలు పెట్టుకొన్నారు. ధృతరాష్ట్ర పుత్రసతం రణరంగంలో రాలిపోయే రోజు రానున్నది. సూర్యచంద్రులు గతులు తప్పినా నామాట తప్పదు. నాకు సుభద్ర ఒకటి నీవొకటి కాదు. నీభర్తలు కౌరవులను మన్నించినా నేను మన్నించను అంటూ ద్రౌపదిని ఊరడించాడు కృష్ణుడు. ఆరోజు అలా గడచిపోయింది. మరునాడు కృష్ణుడు పాండవులనందరినీ సమావేశపరచి, ఇక మీరు కామ్యకవనం వదలి ద్వైతవనానికి వెళ్ళండి. అక్కడ ఫలపుష్పాలతో కందమూలాలతో ప్రకృతి శోభతో ద్వైతవనం శోభాయమానంగా ఉంది. అవసరమైనప్పుడల్లా నేను వచ్చి వెళుతుంటాను అన్నాడు కృష్ణుడు. అర్జునుడు అభిమన్యుడి చేతిని కృష్ణుని చేతిలో ఉంచుతూ, బావా, అభిమన్యుని భారం నీదే సుమా. ఎలా పెంచి పెద్దవాడ్ని చేస్తావో మరి. తల్లి తండ్రి గురువు దైవం అన్ని వాడికినివే. చూస్తుండు బావా, నీ కొడుకుని నిన్నుమించిన వీరుడిగా చేసి నీకప్పగస్తాను అన్నాడు కృష్ణుడు. కృష్ణునికి చేతులు జోడించాడు అర్జునుడు. సుభద్రాదేవి ధర్మజ భీమాదులకు ద్రౌపదికి మ్రొక్కింది. నకుల సహదేవాదుల వద్ద సెలవు తీసుకుని అర్జునుని అనుమతితో రథమెక్కి కూర్చుంది. రథం బయలుదేరింది. ఆత్మమిత్రుడు, కన్నకొడుకు, కట్టుకున్న పడతి కనుమరుగైపోయే వరకు అలాగే చూస్తుండిపోయాడు అర్జునుడు. ద్రుపద దృష్టద్యుమ్నులు కూడా పాండవుల వద్ద సెలవు తీసుకుని పాంచాలానికి వెళ్ళిపోయారు. పాండవులు ద్వైతవనానికి వెళ్లారు. దైవతవనంలో పాండవులు సుఖంగా ఉన్నారు. అక్షయపాత్ర కరుణతో ఆహార సమస్య తీరిపోయింది. ద్రౌపది మాత్రం తనకు జరిగిన పరాభవాన్ని పదేపదే పాండవులకు గుర్తుచేస్తూ ఉండేది. సమయం కుదిరినప్పుడల్లా ధర్మజుని దెప్పిపడిచేది. కౌరవులకు పాండవులకు ఏదో ఒకనాడు యుద్ధం జరిగి తీరుతందని భయపడేవాడు ధర్మరాజు. ఒకవేళ యుద్ధమే అనివార్యమైతే కౌరవులను ఎదుర్కొనటం తమవల్ల కానిపని అనే అనుమానం ధర్మరాజుని బాధిస్తుండేది. ఎందుకంటే కౌరవుల పక్షాన వీరాధివీరులున్నారు. అశేష సేనావాహిని ఉంది. భీష్మద్రోణులు కురుపక్షాన నిలబడతారు. వాళ్లను జయించటం దేవేంద్రాదు లకే అసాధ్యం. సహజకవచాలున్న కర్ణుని చంపటం కూడా తేలికైన పనికాదు. యుద్ధంచేసి విజయం పొందటమంటే సామాన్య విషయం కాదు. కురుబలం తలచుకుంటూ మదనపడుతున్న ధర్మజుని వద్దకు వ్యాసమునీంద్రుడు వచ్చి ధర్మజుని మనస్సుని గ్రహించాడు. ధర్మజా, మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం మరియు సభపర్వం PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.